కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. రాష్ట్ర సమస్యలపైన కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తుంటే రౌడీ అని కిషన్ రెడ్డి మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు. నిధుల గురించి కేంద్రాన్ని మోదీని నిలదీస్తే రౌడీ అవుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి ఏం తెచ్చారో ముందు కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సీఎం అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పలేక మొహం చాటేశాడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి తక్షణమే క్షమాపణలు చెప్పాలని బీర్లా ఐలయ్య డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన నిధుల గురించి, ప్రాజెక్టుల గురించి, మూసీకి సంబంధించినటువంటి నిధుల గురించి, మరి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రౌడీ లెక్క మాట్లాడడానికి కిషన్ రెడ్డికి ఏమైనా సిగ్గుండాలా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే కదా మీరు కేంద్రంలో అధికారం వచ్చింది. మరి ఈ రోజు వరకు మీరు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టిందేందో ముందుగా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు అడిగిన మాటలకు, మా ముఖ్యమంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన కిషన్ రెడ్డి ఇలా మా ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణలో ప్రజాపాలన ద్వారా పేదలకు సంక్షేమాలు అందిస్తుంటే కేంద్రం సహకరించకుండా, కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా ఇలా రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు చేస్తుంటే చూసి ఓర్వలేక కిషన్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కదా మా ముఖ్యమంత్రి మీ కేంద్రాన్ని, మీ బీజేపీని, మీ మోడీని నిలదీసే రౌడీలా అంటే ప్రశ్నించొద్దా? తెలంగాణ రాష్ట్రం మీ కేంద్రానికి పన్నులు కడతలేదా? జీఎస్టీ కడతలేదా? మరి కట్టే వాటిలో ఇలా మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా గురించి, ఇలా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి, తెలంగాణకు సంబంధించినటువంటి మూసీ ప్రాజెక్టు గురించి, అదేవిధంగా వడ్ల కొనుగోలు విషయంలో ఇలా తెలంగాణ దేశానికే రోడ్ మోడల్ గా, దేశానికే ఒక ఆదర్శప్రాయంగా ఇలా ఒడ్లు పండిస్తే ఆ ఒడ్లను కొనలేని స్థితిలో మీ బీజేపీ, మీ మోడీ ప్రభుత్వం ఉంది. దానికి నువ్వు సమాధానం చెప్పు ముందుగా. ఇలా కాకి లెక్కలు చెప్పి కేంద్రం సహకరిస్తుంది, కేంద్ర నిధులు వస్తుంటున్నావు. మరి కేంద్ర నిధుల మీద చర్చలకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు? మరి మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడానికి మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు ఇలా ఆదిశలు కష్టపడుతుంటే దాన్ని చూసి ఓర్వలేక మేము తెలంగాణలో ఏదో పొడుస్తాం, తెలంగాణలో మేము వస్తామంటున్నాం. బిడ్డ, తెలంగాణలో